సుమోనో మహీంద్రానో ఇట్లాంటి కార్ని తోలితే కాలర్ ఉన్నారు సార్ ఒకసారి. హలో హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, సార్ నా పేరు అశోక్ కుమార్ రెడ్డి, నేను బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి. సార్ పి సునీల్ కుమార్ సార్ ఉన్నారు సార్. మాట్లాడుతున్నాను సార్, మాట్లాడారు సరే అశోక్ గారు. నేను థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అండి, ఐఎమ్ గుడ్. చెప్పండి సార్, యాక్చువల్లీ మన ఆంధ్రప్రదేశ్ అనేది మీలాంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ని మిస్ అవుతుంది సార్. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ లో వ్యవస్థలు అనేవి చాలా దారుణంగా నిర్వీర్యమైపోయాయి. బట్ ఇలా ఏం జరిగింది? హలో చెప్తాను, చెప్పండి సార్. మీ అభిప్రాయం వినాలని ఉంది సార్. యాక్చువల్లీ ఎలా ఇప్పుడు మన స్టేట్ ఇప్పుడుండే వ్యవస్థల్ని ఎలా గాడిలో పెట్టాలి? సరే, నేను ఒకటే చెప్తానండి, ఇదంతా కూడా ఏంటంటే చట్టం మారలేదు, ఆఫీసర్స్ మారలేదు. నేను ఒక్కడనే కాదు, చాలామంది మంచి ఆఫీసర్స్ ఉన్నారు. అవకాశం ఇస్తే అందరూ బాగా పనిచేస్తారు. ఇప్పుడున్న అధికారులు ఏం అసమర్థులు కాదు, లేకపోతే కావాలని ఒక సైడ్ చేసేవాళ్ళు కాదు. అందరూ అదే ఐపీఎస్ పాస్ అయ్యి వచ్చిన వాళ్ళే కదా, అదే డైరెక్టర్ ట్రైనింగ్ అందరూ సమర్థులే, అందులో ఏం లేదు. కాకపోతే అది ఇంప్లిమెంట్ చేసే వాళ్ళని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను రాజశేఖర రెడ్డి గారి ఇల్లు రైట్ చేశాను, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హౌస్. బట్ ఆయన నా మీద ఏమీ కక్ష సాధింపు చేయలేదే, కంటిన్యూ చేశారు, మిమ్మల్ని కంటిన్యూ చేశాడు. అది ఇంప్లిమెంట్ చేసే వాళ్ళని బట్టి ఉంటుంది. ఓకే, మరి అదే రాజశేఖర రెడ్డి గారు కనుక రెడ్ బుక్ అనేది రాసుకుని ఉంటే నేను ఉండేవాడినా, లేకపోతే ఈరోజు సీట్లలో ఉన్న చాలామంది రాజకీయ నాయకులు ఉండేవాళ్ళ? అంటే సమైక్య రాష్ట్రం విడిపోయేదాకా ఈ తలకానప్పుడు లేదు పోలీసు వాళ్ళకి. అదే చెప్తున్నానండి, అది ఇంప్లిమెంటేషన్ బట్టి ఉంటుంది. ఆఫీసర్స్ని బ్లేమ్ చేసి ఏం ఉపయోగం? వాళ్ళని ఎలా చేయి అలా చేయి, ఇలా చేస్తేనే ఉండనిస్తాను అంటే ఏం చేస్తాడు అతని మట్టుకి? అధికారులది తప్పేం లేదు. అంటే నేను ఇలా చేస్తే ఇలా చేయను అని చెప్పి రాజీనామా చేసి వెళ్ళిన ఒక బ్యూరోక్రాట్ని చూసాం కదా ఆంధ్రప్రదేశ్లో. ఉంటారండి, ఇప్పుడు అందరికీ ఆ వెసులుబాటు ఉండాలి కదా. ఆత్మాభిమానం అంటారా, వెసులుబాటు అంటారా? అన్నీ ఉంటాయి. ఇప్పుడు అంటే ఆయన ఓకే, ఇంకో చోట బతికే అవకాశం ఉండాలి, దట్ ఈస్ ఎ పర్సనల్ చాయిస్. అందుకే చాలా మంది డెప్యుటేషన్కి పోతూ ఉంటారు. ఈ కొంతకాలం ఫీల్డ్ పోస్ట్ చేసి బయట, ఇప్పుడు ఉద్యోగంలో చేరింది దేనికి? ఫీల్డ్ పోస్ట్ చేసి 10 మందికి న్యాయం చేయడానికి కదా. సో వాళ్ళకి విధిలేని పరిస్థితులు క్రియేట్ చేసినప్పుడు ఇలాంటివన్నీ జరుగుతాయి. అది చేసేది ఎవరు? ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎందుకున్న ప్రజాప్రతినిధులు. అదే కదా, ఇప్పుడు చట్టాన్నే ఇలా తిప్పి అలా తిప్పి వాడతారు కదా. అది నేను అనేది, చట్ట ప్రకారమే అంటూ చట్టాన్ని అటు ఇటు తిప్పుతున్నారు కదా. ప్రియాంక విషయంలో ఒకలాగా పనిచేస్తుంది చట్టం, సీదిరి అప్పలరాజు విషయంలో ఒకలాగా పనిచేస్తుంది చట్టం, అలాగే ఆ గుంటూరులో బట్టలు పొదిస్తే ఇంకోలా పనిచేస్తుంది. విజయవాడలో కూడా తారు కారు పెట్టుకొని ఇద్దరు గుద్దేసుకొని నానా బీభత్సం చేశారు. వాళ్ళని ఏం చేశారండి? కుల కన్సిడరేషన్. వాళ్ళు ఏం చేయలేదు కదా, కుల కన్సిడరేషన్. అంటే చట్టం రకరకాలుగా పనిచేస్తుంది. అదే చట్టం ఇక్కడ హైదరాబాద్లో ఒకలా పనిచేస్తుంది. వడ్డించేవాడు మనవాడు అయితే కడబంతిని కూర్చున్నా పర్లేదని ఈ బోరి గ్యారెంటీ. మన అధికారం మన చేతిలో ఉంటే మనం ఛత్తీస్గఢ్లో యాక్సిడెంట్ చేసినా పర్లేదని. కాలర్ ఉన్నాడు సార్, కాలర్. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, సునీల్ గారితో మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి ప్లీజ్. దళితవాడ పంచాయతీ అనేది సార్ ఇంటిగ్రేషన్ ఆఫ్ దళితవాడ పంచాయతీ అనే ఐడియా సార్. అది సార్ అది దళిత ఆ వర్గాన్ని ఇంకా సొసైటీలో ఐసోలేట్ అవుతారు కదా సార్ ఇంకా వాటి వల్ల ఆల్రెడీ. హలో, అదే మీ ప్రశ్న నాకు అర్థమైంది. ఆల్రెడీ దూరంగా ఉంటున్నారు, ఇంకా దూరం ఎక్కువ అవుతుందా? అంతే సార్, అంతే కదా మీ ప్రశ్న? అంతే సార్, అంతే సార్. మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన కుల నిర్మూలన గ్రంథం చదవండి, చిన్న పుస్తకం అది. దానికి ముందు మాట రాశారు అనీప్ సెంట్ గారు, అది కూడా చదవండి. అనీప్ సెంట్ గారు ఏం చెప్తారంటే, ఇద్దరు ఐకమత్యంగా ఉండటం, కలవటం అనేది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఒక వ్యక్తి అశుభ్రంగాను ఇంకో వ్యక్తి శుభ్రంగా ఉన్నప్పుడు ఇద్దరు కౌగిలించుకోవటం సాధ్యం కాదు కదా. ఇద్దరు శుభ్రంగా ఉన్నప్పుడే అది అవుతుంది. కాబట్టి ముందు దళితులకి శుభ్రత నేర్పాలి. అప్పటి రోజుల్లో శుభ్రత నేర్పాలి, స్నానం చేయటం, మంచి బట్టలు వేసుకోవటం, తలదూకోవటం, అంటే వీటన్నిటికీ దూరంగా పెట్టింది సమాజం. కాబట్టి ఈ ఇంప్రూవ్మెంట్ తెస్తే వాళ్ళు వీళ్ళతో కలవటం, మెర్జ్ అవ్వటం అనేది సాధ్యమవుతుందని చెప్పారు ఆవిడ.
బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా దానికి అంగీకరించారు. అందుకని ఆయన సపరేట్ సెటిల్మెంట్స్ అనేటువంటి కాన్సెప్ట్ తెచ్చారు. సపరేట్ సెటిల్మెంట్స్ పెట్టి అక్కడ దళితులను పెట్టి వాళ్ళకి విద్య, అలాగే ఈ సంస్కృతి, ఆచారం, ఇవన్నీ సివిలైజేషన్ నేర్పి అప్పుడు వీళ్ళని మిగతా సమాజంలో కలపాలనేది కాన్సెప్ట్. అది వాళ్ళని చెప్పింది. కాబట్టి ఈ వివక్ష అంటే మీరు అనేది ఈ దూరంగా ఉన్నారు కదా అంటే, ఈ దూరం ఇప్పుడు మనం కొత్తగా పెట్టింది కాదు కదా, వేల సంవత్సరాల నుంచి ఉంది దూరం, వందల సంవత్సరాల నుంచి ఉంది. ఆ దూరం మనం క్రియేట్ చేసింది కాదు. ఈ దళితులు కానీ మిగతా సమాజం కలవటం అనేది ఎప్పుడు సాధ్యం అవుతుంది అని అంటే, దళితులు కూడా ఆర్థికంగా, రాజకీయంగా ముందుకు వచ్చినప్పుడు మిగతా వాళ్ళు కలుపుకుంటారు. ఇప్పుడు ఒక అడుక్కునే ఆయన వస్తాడు, మురికి బట్టలతో ఉంటాడు, మీరు అతనికి ముష్టేస్తారా లేకపోతే కౌగిలించుకుంటారా? అదే ఒక వ్యక్తి మీ స్థాయిలోనే వచ్చాడు, షేక్ హ్యాండ్ ఇస్తే ఇస్తారు. ఎందుకు? మీ స్థాయిలో ఉన్నాడు ఆర్థికంగా కానీ లేకపోతే శుభ్రత పరంగా కానీ. కాబట్టి రాజకీయంగా, ఆర్థికంగా ఒక స్థాయి ఉన్నప్పుడే గౌరవం వస్తుంది. కానీ మీరు నేను కలిసిపోతా అని మీరు ఎగురుకుంటూ వెళ్తే అక్కడ ఎవడ కలిపేసుకోవడం మిమ్మల్ని. అంటే దీనికి సబ్మిషన్ సార్. ప్రధానికి పెద్దలు మీ నాన్నగారు, మీ అమ్మగారిని తీసుకుంటే, గంగరాజ్ గారు, మీ మదర్ కూడా హ్యాపెండ్ వీడియో స్థాయిలో పనిచేశారు. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ యువర్ జనరేషన్. మీ జనరేషన్ ఒక ఐపీఎస్ స్థాయికి వెళ్ళారు. మీరు ఇది అడిగే ముందు ఇంకొకటి క్లారిఫికేషన్ ఏం చెప్పాలి అని అంటే, మీరు చూడండి, ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ అనేవి జరుగుతాయి. ఆ జరిగినప్పుడు ఇంటర్ కాస్ట్లో కూడా ఒక సమాన స్థాయి ఉన్న వాళ్ళ మధ్యనే జరిగితే, కులాలు వేరైనా స్థాయి ఒకటే ఉంటుంది. లెట్ ఇట్ బి. అందుకే కదా అంబేద్కర్ గారు కూడా ఒక స్టేజ్లో పిలుపు ఇచ్చారు. ఇప్పుడు ఏదైనా సరే తీసుకోండి, అవును, ఆ స్థాయి ఉంటుంది చూడండి. ఆ రెండు కుటుంబాల స్థాయి ఒకటే ఉంటుంది. అవును. అంటే ఆ ఈక్వల్ స్థాయికి వచ్చినప్పుడే కులాన్ని మర్చిపోతారు. అవును. అంతే తప్ప మీరు ఊరికి దూరంగా ఉన్నారనో దగ్గర ఉన్నారనో మిమ్మల్ని దూరం పెట్టరు. మీకు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఆ స్థాయి, వాళ్ళ స్థాయికి ఎదిగినప్పుడే. అంటే మీరు ఎవరయ్యా అంటే, నేను ఫలానా దళితవాడ పంచాయతీకి నేను సర్పంచ్ని, నా దగ్గర 2 కోట్ల బడ్జెట్ ఉందంటే అది మీ స్థాయి. ఓకే, అప్పుడు ఆ స్థాయి ఉన్న వాళ్ళు పక్క సర్పంచ్ వచ్చి మీతో వీయమందుతాడు. కానీ నేను ఆయన సర్పంచ్గా ఉంటాడు, నేను అయ్యా నాకు రోడ్డు ఎండ్ అయ్యా, నాకు మంచినీళ్ళు కావాలని నేను అడుక్కుంటాను అంటే అప్పుడు ఆయన మిమ్మల్ని కలుపుకోడు. ఆ స్థాయిని పెంచడానికి ఇది. ఇక్కడ నేనంటూ అదే మీరు స్థాయి పెంచే కాన్సెప్ట్ చెప్తున్నారు. నేను ఈ స్థాయి పెరిగే ఉద్దేశం ఏంటంటే, నేను మీ ఫ్యామిలీని ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, ద లెగసీ ఆఫ్ యువర్ ఫ్యామిలీ ఇఫ్ యూ రియల్ లుక్ అంటే, మీ నాన్నగారు, మీ అమ్మగారు వీడియో స్థాయి కంటే గ్యారంటీగా చదువుకున్న కుటుంబం. దానికి మీ తాతగారు ప్రోత్సాహకం అంటే, ఆయన కూడా లిటరసీ మీద చాలా అవగాహన ఉన్న వ్యక్తి అని నాకు ఒక ప్రాథమిక అభిప్రాయం. అండ్ మా తాతగారే హెడ్ మాస్టర్ అండి. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. అంటే మా గ్రాండ్ మదర్ కూడా టీచర్. అదే చూడండి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ మీతో కలిపి 3 generations. తర్వాత మీ పిల్లలు కూడా ఉన్నత చదువులు చదువుకుంటారు అమెరికాలో. ఈ 3 generations ప్రాస్పెక్టివ్లో మీరు నిజంగా ఆలోచిస్తే, ఇట్లాగే ఈ దళిత సామాజిక వర్గంలో ఉన్న జనరేషన్స్ కూడా టువర్డ్స్ ఎడ్యుకేషన్ పట్ల ఎంఫసైజ్ చేస్తే, మీరు అన్నట్టు స్థాయిలు ఆటోమేటిక్గా పెరుగుతాయి కదా. ఇప్పుడు నా కాలేజ్ ఎక్స్పీరియన్స్ ఒకటి ఉంటుంది. మీ చదువుకున్న రోజుల్లో కూడా చాలామంది లవ్ మ్యారేజెస్ చేసుకున్న మా ఫ్రెండ్స్ ఉన్నారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్. దే నెవర్ బోదర్డ్ ఫర్ దర్ రిలీజన్ అండ్ క్యాస్ట్. సో అలాంటివి మనం చూసిన ఉదంతాల్లో అప్పుడు అంబేద్కర్ గారి బ్యాలెన్స్ ఆఫ్ ఈక్వేషన్ కానీ, లేదంటే మీలా చదువుకున్న వాళ్ళది, ఇది ఎందుకు ఎగ్జాంపుల్ కావట్లేదు? కేవలం చదువుకోవటం కాదు, ఆ చదువు వల్ల నువ్వేం అచీవ్ అవుతున్నావు, ఒక పొజిషన్కి వెళ్తున్నావు. ఇప్పుడు ఒకటి సార్, చదువుకుంటే రిజర్వేషన్ ప్రాస్పెక్ట్లో ఎన్హాన్స్ అవడానికి ఛాన్సెస్ ఆర్ ప్రాబిలిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. చదువు లేకుండా, చదువు అనేది బేసిక్ మినిమం థింగ్ అండి, అది లేకుండా ఏమీ కాదు. చదువు అనేది ఉండాలి. దీని మీద ఎందుకు ఎంఫసైజ్ అవ్వట్లేదు ఎవరు? చదువు ఉంది కదా, ఇప్పుడు ఆల్రెడీ దళితులందరూ బాగానే చదువుకుంటున్నారు. ఈవెన్ ఓపెన్ కేటగిరీలో సీట్లు వస్తున్నాయి. అవును, చదువు విషయంలో ఎక్కడ వెనకబడలేరు. కేవలం చదువు వల్లే ఇది రాదు, మన గౌరవం రాదు. మీకు అధికారం ఉండాలి, డబ్బులు ఉండాలి. చదువుతో పాటుగా అధికారం ఉండాలి, డబ్బులు ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఆ స్థాయి అనేది మ్యాచ్ అవుతుంది. అంటే మీరు ఫస్ట్ మీ పంచాయతీకి డబ్బులు ఇప్పించే కార్యక్రమంలో ఉన్నారు. అవును, దళిత పంచాయతీ